జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ముందుకు వెళ్తారో మనకందరికీ తెలుసు. శత్రువులు సైతం తనను పొగిడే విధంగా ఏదో ఒక రకంగా ఆ పని అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు దూషించారో మనమంతా చూసాము. మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం పవన్ కళ్యాణ్ గారిని పొగిడేలా చేసుకున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, అలాగే ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడే నాయకులు కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి పేరు పలకాలంటేనే భయపడుతూ కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తులంతా ఇప్పుడు పరారీలో ఉన్నారు. మీడియాకు దూరంగా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంతకీ వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా లేదా అనే అనుమానం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు జాతీయ నేతగా ఎదిగిపోయారు. ఢిల్లీ నాయకులు సైతం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు నమ్మే అతి కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ గారు చాలా ముందుంటారని బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో మరో వైఎస్ఆర్సీపీ నేత పవన్ కళ్యాణ్ గారికి జై కొట్టారు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది అని ఆయన మనసులో మాట బయట పెట్టారు. ఆయన ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఆయనకు కుడిభుజం లాంటి వ్యక్తి అయిన విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఏమన్నారంటే, ఏపీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలి. యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరు. నేషనల్ పాపులారిటీ, వయసు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉంది. ఏపీలోని ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? నిజంగా పవన్ కళ్యాణ్ పై అభిమానంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే చంద్రబాబు నాయుడుపై కోపంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేక జనసేన, తెలుగుదేశం పార్టీలను విడదీయడానికి, వాళ్ళ మధ్యలో కొట్లాటలు పెట్టడానికి విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే డౌట్లు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కలిసినా కానీ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్కి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు చేసేవాళ్ళు. తాజాగా పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వడంతో పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు పెట్టడానికి చాలా ప్రయత్నాలైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులు చేశారు.